ఒకడు వచ్చాడనమాట. ఏంటి అని అంటే ఒక దైవజనుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నాడు. పాస్టర్ గారు మీరు చేయబెట్టి ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే ఎలా ఉండాలి అని అంటే, మీరు ఎంత బాగా వాక్యం చెప్తారో, ఎంత మీకు జ్ఞానం ఉందో, ఎంత అభిషేకం మీ మీద ఉందో, మీరు నా మీద అలాగ చేయబెట్టి ప్రార్థన చేయగానే అలాగ వచ్చేయాలి అన్నాడు. ఇలాగా ప్రార్థన చేయబెట్టి అలాగ ప్రార్థన చేయగానే వచ్చేయాలన్నాడు. వాని వైపు నా పాస్టర్ గారు చూసి, నైనా 20 నుంచి దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల పాటు బైబిల్ చదివి, ఆర్టికల్స్ చదివి, దేవుని పుస్తకాలు చదివి, కష్టాల గుండా వెళ్ళి, శ్రమల గుండా వెళ్ళి, శోధనల గుండా వెళ్ళి, అనుభవాల గుండా వెళ్ళి, విశ్వాసాన్ని కాపాడుకొని దేవుణ్ణి స్తుతించి అంత అభిషేకంలో నేను ఇప్పుడు ఉన్నాను. ఇప్పుడు నువ్వు వచ్చి నేను చేయబెట్టగానే నీకు అభిషేకం వచ్చేయాలని అంటే ఎలా వస్తుంది? హల్లెలూయా. ఎట్లాంటిదంటే అది, వాడు ఇప్పుడు 4 అడుగుల హైట్ ఉన్నాడు, చేయబెట్టి ప్రార్థన చేయగానే 6 అడుగులు అయిపోవాలి వాడు. అవుతుందా? హల్లెలూయా. జీవిత ప్రయాణం ఇది, విశ్వాస ప్రయాణము. ఇంకా బైబిల్లో నుంచి ఇంకొంతమంది ఏం చేశారంటే, ఏలియా పోయేటప్పుడు ఏలిషా ఉన్నాడు, ఏలిషా మీదకి దుప్పటి దిగగానే 200 అభిషేకం వచ్చింది. పాస్టర్ గారు మీరు కూడా అలాగా నా మీద చేయబెడితే 200 అభిషేకం నాకు వచ్చేస్తుంది అంటే, నైనా ఏలియా వెంబడి ఏలిషా కొండలెక్కాడు, మిట్టలెక్కాడు, ప్రయాణమయ్యాడు, జీవితకాలం కొనసాగాడు, తనకు కలిగిండేదంతా వదిలిపెట్టేశాడు, తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా అనేకులు శిష్యులు అందరూ అక్కడ ఆగిపోతే ఆయనతో పాటు పరిగెత్తలేక ఏలియాతో, హల్లెలూయా, ఏలిషా నా ప్రాణం పోయినా పర్వాలేదు నాకు అభిషేకం కావాలని చెప్పి సమర్పించుకున్నాడు కాబట్టి వచ్చింది. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? షార్ట్ కట్స్ లేవు దేవుని రాజ్యంలో. షార్ట్ కట్స్ అనేటువంటి మార్గాలు వెతికితే కష్టం. విశ్వాస ప్రయాణంలో దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రయాణం మనం చేయవలసినదే. హల్లెలూయా. పేతురు, ఆ శిష్యులు అందరూ కూడా ఆ యొక్క పడవలో ప్రయాణం అవుతున్న సమయంలో ఒక పెద్ద తుఫాను వచ్చింది. యేసయ్య మాత్రం ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు. యేసయ్య చెప్పాడు, ఆ దరికి ఆ ఒడ్డుకు మనం వెళ్తాము, నేను కొంచెం అలసిపోయి ఉన్నాను, పడుకున్నాను అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినటువంటి తర్వాత బాగా గమనించండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరూ, ఈయనేమో వడ్రంగివాడు, ఎవరు? యేసు. ఎవరు? వడ్రంగివాడు అంటే చెక్క పని చేసేటువంటి ఆయన. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ వృత్తి ఏంటంటే చెక్క పని చేసేటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఈ పేతురు, యోహాను, ఆంద్రేయ, పేతురు తమ్ముడు, వీళ్ళందరూ కూడా ఎవరు అని అంటే, వీళ్ళందరూ చేపలు పట్టేవాళ్ళు, సముద్రం మీద బతికేవాళ్ళు. తుఫాన్ వస్తే వీళ్ళు ఏం చేయాలండి? సముద్రం మీద బతికిన వాళ్ళే కదా వీళ్ళు పుట్టినప్పటి నుంచే చేపలు పట్టేటువంటి వాళ్ళే కదా. ఇప్పుడు ఈ వడ్రంగా ఆయన నువ్వు పైకి లేపి కాపాడమనంటే కామన్గా ఆలోచిస్తే ఎలా ఉంటుంది? ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దగ్గరికి పోయి మమ్మల్ని కాపాడంటే మేము సముద్రంలో ఇరుక్కుపోయినామని ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు? హల్లెలూయా. అంటే అంత భయంకరమైన తుఫాన్ వచ్చింది. యేసుకు తెలీదా వస్తుందని? వచ్చింది కదా, ఆయన ఉన్నాడు కదా. అది ఎందుకు వచ్చింది? నీ జీవితంలోనికి నిన్ను పరీక్షించడానికి వచ్చింది, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి వచ్చింది, నీ పరిస్థితులలో నువ్వు ఎలాగ రియాక్ట్ అవుతావని నిన్ను టెస్ట్ చేయడానికి అది వచ్చింది. నీ జీవితంలో కొన్నిసార్లు వచ్చేటువంటి పరిస్థితులు నిన్ను పరీక్షించడానికి, నీ విశ్వాసాన్ని పైకి లేవనెత్తడానికి నీ జీవితంలోనికి దేవుడే ఆ కొన్ని పరిస్థితులలో అనుమతిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఏమడుగుతామో తెలుసా? కామన్గా, ప్రభువా ఈ పరిస్థితిని తొలగించు ప్రభువా. ఏమంటాము? హల్లెలూయా. కామన్గా మనం చేసేది అదే కదా. ఈ తుఫానునే తొలగించు ప్రభువా, ఈ సమస్యనే తొలగించు ప్రభువా, ఈ పర్వతాన్నే తొలగించు ప్రభువా. హల్లెలూయా. సాధారణంగా చేసేది మనం ఇదే కదా. హల్లెలూయా. ఎవరు తీసుకొని వచ్చారు ఇప్పుడు? అది ఆలోచిస్తున్నారా? చెబుతున్నటువంటిది ఎవరు తీసుకొని వచ్చారు? ఆలోచించండి. దేవుని యొక్క కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పరిస్థితులలో దేవునిని నీవు స్తుతిస్తూ దేవుని దగ్గర నిలిచి, నాకు శక్తినివ్వు ప్రభువా ఈ యొక్క తుఫానును తట్టుకుని నిలబడడానికి, ముందుకు సాగడానికి, నాకు శక్తినివ్వు ప్రభువా ఈ పర్వతమును ఎక్కడానికి, నాకు శక్తినివ్వు ప్రభువా ఈ యొక్క అరణ్య ప్రయాణములో ముందుకు సాగడానికి, నాకు శక్తినివ్వు ప్రభువా ఈ కుటుంబ సమస్యలలో ముందుకు సాగడానికి, నాకు శక్తినివ్వు ప్రభువా. హల్లెలూయా. ఈ కోర్టు కేసులైనా, భూతగాదాలైనా, ఆర్థికపరమైన అప్పులైనా వచ్చినటువంటి సమయంలో నాకు సామర్థ్యం నీవు ప్రభువా ఈ అప్పులన్నీ కట్టడానికి, నాకు తెలివినివ్వు ప్రభువా ఈ సమస్యల నుంచి బయటపడడానికి. హల్లెలూయా. మన జీవితాలలో కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు మనము ఇటువంటి జీవిత శైలిలోనికి మనం వెళ్ళాలి, స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని సన్నిధిలోనే వెతుకుతూ మనము ముందుకెళ్ళాలి. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఎలా ఈ జీవిత శైలి మనకు వస్తుందంటే బాగా గమనించి సమర్పించుకోవాలి దేవుని దగ్గర. అయ్యా ముంచినా నువ్వే తేల్చినా. హల్లెలూయా. ఎప్పుడైనా దేవుడు ముంచాడా? నీకు విరోధంగా ఉన్న వాళ్ళని ఉంచాడు ఆయన.
నీతో యుద్ధం చేయవారితో ఆయన యుద్ధం చేసి ముంచేశాడు. హల్లెలూయా. కానీ యేసయ్య నిన్ను ఎప్పుడు కూడా ఆ యొక్క ప్రయాణములో, ఆ యొక్క సముద్రములో మునిగిపోతున్నటువంటి పేతురును పైకి లేవనెత్తిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు. హల్లెలూయా. ఏ పరిస్థితులలోనైనా దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు, నీడగా ఉంటాడు ఆయన.